ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆయుష్ రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో మహిళా స్కిల్ డెవలప్మెంట్ భవనంలో మెగా ఆయుర్వేద క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంపులో సుమారు 300 మంది మహిళలు పెద్ద ఎత్తున వచ్చి డాక్టర్ అనిత, సూపరింటెండెంట్ డాక్టర్ మాలతి, డాక్టర్ విజయకుమారి, డాక్టర్ నీరజ, డాక్టర్ అరుణ, డాక్టర్ పద్మజ, విపివి లక్ష్మి, ఆయుర్వేద ఆసుపత్రి సిబ్బంది మెగా క్యాంపులో రోగులకు వైద్య సేవలు అందించి వారికి తగిన మందులను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ ప్రతి నెల ఇటువంటి మెగా మెడికల్ క్యాంపులను నిర్వహిస్తున్నట్లు, ఈ క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకుని వారి ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకుని ఆరోగ్యంగా ఉండేందుకు తగిన సూచనలు, సలహాలు తమ వద్ద తీసుకోవాలని తెలియజేశారు. మెడికల్ క్యాంప్ జరుపుతున్నామండి. ఆయుర్వేదం, యునాని మరియు హోమియో మందులతో ఇక్కడ సుమారు 300 మంది ప్రజల కోసం ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా కాకినాడ ప్రజానికానికి తెలియాల్సిన ఒక శుభవార్త ఏంటంటే ఇక్కడ 50% ఆయుష్ ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆయుష్ ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్లో 3 ఆయుర్వేదము, యునాని మరియు హోమియోపతి మరియు యోగాకు సంబంధించిన అన్ని వైద్యాలు అందుబాటులోకి వస్తాయి. ఈ ఆయుష్ సంబంధించిన స్పెషలిస్టులు కూడా ఉంటారు. ఇది అతి త్వరలో ప్రారంభం కానుంది. దీనికి చిన్నపాటి సమస్యలైన రోడ్డు, దానికి అప్రోచ్ రోడ్ అనేది కూడా కలెక్టర్ గారి ప్రోద్బలంతో అది పూర్తిగా ఇదైంది, సాల్వ్ అయింది. కానీ కన్స్ట్రక్షన్ అనేది ఒకటే పెండింగ్ ఉంది. అది పూర్తయిన వెంటనే మనకి ఆయుష్ ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ ఓపెనింగ్ ద్వారా మీకు అందరికీ అన్ని సేవలు అందుబాటులోకి వస్తాయి. దీన్ని కాకినాడ ప్రజలు సద్వినియోగపరుచుకుంటారని కలుస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఒక వారము ఆయుర్వేదం, ఒక వారం హోమియో మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాం, ఒక వారం యునాని కూడా కండక్ట్ చేస్తున్నాం అనమాట. అలాగే మొత్తం కాకినాడ డిస్ట్రిక్ట్ మొత్తంలోన మా ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ పరిగణనలోకి వచ్చేవి, హోమియో వాటిలో వచ్చే అన్ని దగ్గరలో కూడా వారానికి 2 మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము. సో ఈ అవకాశాన్ని అందరూ తప్పకుండా సద్వినియోగం చేసి ఉచితంగా మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. చాలా పెద్ద ఎత్తున మందులు ఉన్నాయి, వీటిని తప్పకుండా వాడుకోవాలి. ఆయుర్వేదంలోన, హోమియోలోన, అన్నింటిలోన లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఇలాగే డయాబెటీస్, హైపర్ టెన్షన్, సంధివాతాలు అంటే ఆర్థరైటిస్, ఈవెన్ బీపీ వాటిల్లో కూడా చాలా, ఈవెన్ ఫిమేల్ ఇక్కడ ఈరోజు పర్టికులర్గా ఉమెన్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. ఫిమేల్ పేషెంట్స్ చూసాము. 200 నుంచి 250 మంది పేషెంట్స్ రావడం జరిగింది. సో అన్ని మెడిసిన్స్కి, అన్ని డిసీజెస్కి ఉన్నాయండి. తప్పకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని డాక్టర్ అనిత, ఇంటిగ్రేటెడ్ ఆయుష్ హాస్పిటల్ సూపరింటెండెంట్ కాకినాడ. రీసెంట్గా ఇక్కడ జీపీటీ క్యాంపస్లో ఆయుష్ ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ కట్టినారు కదా, దాంట్లో 4 ఎస్ఎంఓలు అపాయింట్ అయ్యారు. వాళ్ళు ఇంకా మిగతా స్టాఫ్ అపాయింట్ అవ్వాల్సి ఉంది. ఈ 4తో దాని అవేర్నెస్ కోసం, ఆయుర్వేద అవేర్నెస్ కోసము ఒక వీక్లీ 4 క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము. ఆసుపత్రిని త్వరలో ప్రారంభం చేయాలని అనుకుంటున్నాము. రోడ్డు లేదు, రోడ్డు ఫార్మేషన్ అయిన తర్వాత మేము దాన్ని స్టార్ట్ చేస్తాము. దానికి త్వరలో స్టార్ట్ అవ్వబోతుంది అనే దాని ఉద్దేశంగానే మేము ఈ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము. దానిలో భాగంగానే ఈరోజు రెడ్ క్రాస్లో మహిళా శిక్షణ శిబిరం నందు ఈ ఇంటిగ్రేటెడ్ ఆయుష్ క్యాంప్ను కండక్ట్ చేయడం.